ఒక అణు రియాక్టర్ నిర్మించి, ఆ అణు రియాక్టర్ ద్వారా 50 పైసలకి, 30 పైసలకే కరెంట్ తయారు చేయొచ్చు. పెద్దదైతే 30 పైసలకొస్తది. చిన్నదైతే 50 పైసలకొస్తుంది. కరెంట్ భారీ ఎత్తున ఉత్పత్తి అయితే ఇప్పుడు ఈ డేటా సెంటర్ల వల్ల మనకు పెద్ద సమస్య ఉండదు. అట్లాగే పరిశ్రమలు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వేసవొస్తే కంపెనీలు మూతపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ కాలమైనా సరే లేని పరిస్థితి ఎందుకొచ్చిందంటే, మోడీ వచ్చాక తెచ్చిన 24 గంటల విద్యుత్ అన్నటువంటి సిస్టమ్. దేశంలో ఉత్పత్తి విపరీతంగా పెరగడం అన్నటువంటిది. ఇప్పుడు భారత్ అణు రియాక్టర్‌ని ఏర్పాటు చేస్తోంది. కొత్త అణు రియాక్టర్‌లు రూ. 2,00,000 కోట్ల ఏర్పాటు చేస్తుంది. తద్వారా భారీ ఎత్తున పవర్ ప్రొడక్షన్ అన్నటువంటిది నడుస్తుంది. వాస్తవంగా ఇట్లాంటి వాటిని ఇదివరకైతే అమెరికా అడ్డుకునేది. లేకపోతే ఇంకోళ్ళు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు భారత్ విషయంలో అట్లా చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అణ్వాయుధాలు కలిగినా ఏనాడు బాధ్యతారహితంగా ప్రవర్తించని ఏకైక దేశం భారతదేశం. 95లో అణు పరీక్షలు చేసుకొస్తే ఈ రోజు వరకు కూడా బాధ్యతాయుతంగా మెలిగినటువంటి ఏకైక దేశం భారత్.